ఇది ఒకటి చాలా బాధాకరమైన విషయం. దళిత జాతికి వెలకట్టి ఒకసారి చూడండి, దళితులను కించపరిచిన కాంగ్రెస్ నేత ఓట్లు అమ్ముకోవద్దని చెప్పేందుకు సొంత సామాజిక వర్గం పైన అభ్యంతరకర వ్యాఖ్యలు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సోదరుడి నిర్వాకం, దళితుల సభలోని వారి కులంపై నింద, అడ్డు అదుపు లేని నేతల నోటి దురుసు, రైతులను చెప్పుతో కొట్టాలన్న కోమటిరెడ్డి, నేతలను ఖండంలో అమ్ముకోమన్న కేకే, బీసీలను అవమానించిన చేవెళ్ల కాంగ్రెస్. ఏం జరిగింది? రైతు బంధులు డబ్బులు పడలేదని రైతు బంధు డబ్బులు పడలేదన్నందుకు వారిని చెప్పుతో కొట్టండి అంటూ జనవరి 23, 2024 మన మంత్రి కోమటిరెడ్డి గారు సమాధానం అండి. ఆ తర్వాత కేకే మహేందర్ రెడ్డి చేనేత కార్మికులను ఉద్దేశించి ఈయన మాట్లాడాడు. బతుకమ్మ చీరలతో 6 ఏళ్లుగా మీరంతా దొబ్బి తిన్నారు, ఇంకా ఆర్డర్లు కావాలన్నా పాపడాలు నిరోధంలో అమ్ముకోమన్నాడు. ఇక బీసీలకు దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే చేవెళ్ల ఎంపీగా బీసీ అభ్యర్థిని గెలిపించి చూపెట్టుర్రి. మీరు ఓట్లకు బూట్లకు ఆశపడిపోతే మీకు నిజాయితీ ఉంటే ఓ బీసీని గెలిపించుకోండి. చేవెళ్ల కాంగ్రెస్ నాయకుడు మోహన్ రెడ్డి ఏప్రిల్ 12వ తారీఖున ఇలా పంచాయతీ మొదలుపెట్టిండు. ఇప్పుడు ఈయన ఏం చేసిండు అంటే మీకు తెలియదు కదా. ఇక ఇనుర్రి, తల్లికి కులం లేదు, తల్లి పాలకు మతం లేదు, తల్లికి పదవులతో పని లేదు, రాజకీయం అంతకంటే అక్కర్లేదు. కానీ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం అలవాటు అయిన కొందరికి అధికారం చేజిక్కితే తల్లి, చెల్లి, భార్య ఎవరు గుర్తురారేమో. ఓట్లు, సీట్లు మాత్రమే కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఏది సభ్యతో ఏది అసభ్యతతో అర్థం కాలేదు. పేగులు మెడలో వేసుకొని తిరుగుతున్నామనే వారి పూర్తి స్థాయిలో తల్లి పేగు బంధం విలువ ఎట్లా తెలుస్తుంది? ఇక కానికులంలో పుట్టాలని ఎవరు కూడా ఎంచుకొని పుట్టరు. కులమే అధికార సోపమని ఎవరు భావించేవారు కాదు. కులమే కక్ష సాధింపునకు ఆయుధమని నమ్మేవారు. కులాన్ని బట్టి గుణాన్ని ఆపాదించే దుర్మార్గులు రాజ్యమేలుతున్నారు. కులం శాపం శాపం కాక మారేమవుతుంది? సరిగ్గా అదే జరిగింది. అధికారం తలకెక్కింది. తరతరాలుగా సామాజిక విపక్ష అనే ఆ శాపంతో సతమవుతున్న దళిత సోదరుల పట్ల, వారి జీవిత భాగస్వాముల పట్ల కాంగ్రెస్ చెందిన నాయకుడు తీవ్ర అసభ్యకర వ్యాఖ్యలు చేసిండు అంటూ కూడా చెప్పిన. ప్రకాష్ ఈయన పేరు. ఇక ఏంది అంటే అధికారం చేతిలో ఉన్నదని ఎవరిని ఇష్టం వచ్చినట్టు ఓడుతాను, కుక్కోరినట్టు ఓడుతురు. వీళ్ళందరినీ ఓడియాలి, లేకపోతే బతుకులు ఆగమైతే నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటుగా మరో అంశం, వెదిరే రాత చెదిరే వరదాయిని కాళేశ్వరం మాట మర్చిపోయిన శ్రీరామ్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి నేను ఒక మాట చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఈరోజు తెలంగాణలో ఉన్న ఏ పార్టీ అయినా, అదే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చెప్తున్నా, ఇది మీరు సలహా తీసుకుంటారో విమర్శ తీసుకుంటారో మీ ఇష్టం. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ సుందిల్లా అన్నారం, ఏదైతే ప్రాజెక్టు కాళేశ్వరం అని పేరు పెట్టి దాని కింద బ్యారేజీలు, కాలువలు అన్నీ ఉన్నాయో దాన్ని ఎక్కడెక్కడ రిపేర్లు ఉన్నాయో మరమ్మతులు చేసి ప్రజలకు నీళ్ళు అందియండి. లేకపోతే మీ ప్రభుత్వం తాత్కాలిక ప్రభుత్వంగా మారిపోతుంది. మరో రోషయ్య ప్రభుత్వం, మరో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంగా మారిపోతుంది తప్ప మీరు ఏం చేయలేరు. గుర్తుపెట్టుకోరు, ఇది క్లియర్ కట్. నేను మళ్ళీ చెప్తున్నా. ఇక